గారికి, నువ్వు ఆర్టీసీ కార్మికులను చిన్న చూపు చూసిన ఏ ప్రభుత్వం నిలబడలే ఇక్కడ. ఆర్టీసీ కార్మికుల తెరవచ్చినటువంటి గతంలో ఆర్టీసీ కార్మికుల తెరవచ్చినటువంటి చంద్రబాబు పోయిండు, గతంలో ఆర్టీసీ కార్మికుల తెరవచ్చిన కేసీఆర్ పోయిండు. నీకు ఆ గతి తప్పది. ఎందుకు చెప్తా ఉన్నామంటే ఆర్టీసీ కార్మికుల శక్తి ఏందో మీకు తెలుసు. నిత్యం కోట్లాది మంది ప్రజల శరీరాలతోని హలో ఇచ్చో, టికెట్ ఇచ్చో, హలో అనుకుంటానో, వాళ్ళని పలకరించుకుంటానో నిత్యం 1 కోటి మంది ప్రజల్ని కలిసేటువంటి ఆర్టీసీ శక్తి. ఇలా కొన్ని వేల మంది కార్మికులు ముక్త కంఠంతో అన్ని సంఘాలు, అన్ని విభాగాలు సమ్మెకు మద్దతునిస్తున్నటువంటి సందర్భంలో ప్రభుత్వం వెంటనే దిగి వచ్చి సమ్మె పరిష్కారానికి బాటలు చూయించకుండా ఈ సమ్మెను మరింత జటిలం చేసి, ఈ సమస్యను మరింత జటిలం చేసేటువంటి కార్యక్రమాన్ని తెగబడ్డది.